హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ కిడ్స్ ఫేవరెట్ మ్యాంగో ఐస్ క్రీమ్, బీటర్, క్రీమ్ ఇవేమీ వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే కూడా సూపర్‌గా ఉందండి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2:15 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకొని ఈ పాలని లో ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. పాలు మరిగేలోపు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్, ఒక పావు కప్పు వరకు పాలు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలిపేసి ఈ కార్న్ ఫ్లోర్ పాలని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 ముగ్గిన బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకొని చెక్కు తీసేసి ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వీటిని కూడా ఒక కప్ వచ్చేలాగా చూసుకోండి. అంటే మనం పాలు తీసుకున్న కప్పుతోనే ఒక కప్ వచ్చేలాగా మెజర్ చేసి పక్కన పెట్టండి. ఈలోపు మనకి పాలైతే బాయిల్ అయ్యి పైన ఈ విధంగా క్రీమ్ లేయర్ ఫార్మ్ అయింది కదా! ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ పాలను కూడా ఒకసారి కలిపి ఈ పాలల్లో వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఉండలు లేకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇలా కార్న్ ఫ్లోర్ మొత్తం పాలల్లో కరిగిపోయిన తర్వాత మీరు తీసుకున్న మామిడికాయ స్వీట్‌నెస్‌ని బట్టి 1/3 కప్ నుంచి హాఫ్ కప్ వరకు షుగర్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే మిల్క్ మేడ్ అయినా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ మాత్రం థిక్‌నెస్ వచ్చేంత వరకు కూడా పాలని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు అలాగే కలుపుతూ పూర్తిగా చల్లారనిచ్చి ఇలా చల్లారిన ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్‌ని ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే వీటితో పాటుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్‌ని కూడా వేసుకొని మెత్తటి ఫైన్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా అసలు ఎక్కడ పలుకు లేకుండా బ్లెండ్ చేసుకొని, ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అంతటిని కూడా ఒక కంటైనర్‌లో వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో ఒక 5 గంటల సేపు పెట్టుకోవాలి. 5 గంటల తర్వాత ఈ ఐస్ క్రీమ్‌ని మళ్ళీ తీసి అదే మిక్సీ జార్‌లో వేసుకొని మరొకసారి బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈసారి అదే కంటైనర్ లేకపోతే మీకు నచ్చిన ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వేసుకొని మీకు నచ్చితే పైన చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసిన మ్యాంగో పీసెస్‌తో డెకరేట్ చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లో ఒక 8 గంటల పాటు పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత ఈజీగా ఐస్ క్రీమ్‌ని అన్‌మౌల్డ్ చేయడం కోసం వీడియోలో చూపిస్తున్నట్లు ఒక పెద్ద బౌల్‌లోకి వాటర్ యాడ్ చేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌ని అందులో ఒక నిమిషం పాటు ప్లేస్ చేస్తే ఈజీగా అన్‌మౌల్డ్ అయిపోతాయి. ఇంతేనండి, చాలా సింపుల్‌గా అన్ని హోమ్‌మేడ్ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా చేసుకునే మ్యాంగో ఐస్ క్రీమ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.